హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను కాకరకాయ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ మెంతెం కూర తెచ్చి అదైతే ఏరుతున్నారు మొత్తం ఆకాకు. సో ఇక్కడ నేను కాకరకాయ కొన్ని ఉన్నాయి. సో అవైతే నేను కట్ చేస్తున్నాను. చాలామంది కాకరకాయ పొడుగ్గా చేస్తారు అండ్ సీడ్స్ తీసేస్తారు, కొంతమందికి సీడ్స్ అంటే ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. సో కాకరకాయ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాం. సో అందుకే ఇలా కట్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి వెనక. అండ్ మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టమో కామెంట్ చేయండి, ఇష్టం ఉండదో కూడా కామెంట్ చేయండి. నేనైతే జనరల్లీ తింటాను. కాకరకాయ మసాలా కూడా చేస్తారు కదా, సో కాకరకాయ మసాలా అయినా కాకరకాయ ఫ్రై అయినా తింటా. మరీ ఇష్టంగా కాదు, ఓకే తింటా. కానీ కాకరకాయ అనేది చాలా మంచిది హెల్త్కి, తింటే మంచిదే, పిల్లలకు కూడా పెడితే చాలా చాలా మంచిది. సో ఇక్కడైతే కటింగ్ అయితే జరుగుతుంది. ఎందుకు అంటే షిరిడి అయితే వెళ్తున్నాం, సో అందుకే ఈ వంటలన్నీ అయితే చేస్తున్నామండి. సో చూసారు కదా, కాకరకాయ అయితే కటింగ్ చేసేసుకున్నాను. మరీ లావుగా చేయలేదు, మరీ సన్నగా కూడా చేయలేదు, మీడియంగా చేశాను. మరీ లావుగా చేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది అండ్ చేదు కూడా ఉంటుంది, కాబట్టి కొంచెం నార్మల్గా చేసి మంచిగా వేగనివ్వాలి. ఇదైతే ఇక్కడ పండిపోయిందండి, సో అందుకే తీసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టమాటోస్ అయితే నీట్గా కడుక్కున్నాను. సో ఇవి కూడా ఇప్పుడైతే కటింగ్ చేయాలి, సో అందుకే తెచ్చుకున్నాను. ఇంకా నేనైతే కటింగ్ చేస్తున్నాను అండి టమాటోస్. సో టమాటోస్ అయితే ఫస్ట్ నేను తీసుకున్నాను, 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. అండ్ టమాటోస్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ముందుది, అదైతే నేను తీసేస్తున్నాను. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి మా మదర్ అలానే చేయడం నేను చూసి ఇంకా అదే అలవాటు అయిపోయిందండి. కానీ ఎందుకు తీస్తానని తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ షిరిడి వెళ్తున్నామని చెప్పాను కదా, సో షిరిడీకి అయితే మేమైతే వెళ్ళట్లేదండి. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళట్లేదు. మా అత్తమ్మ వాళ్ళు, మా పెద్దత్తమ్మ వాళ్ళు, మా తోటికోడలు వాళ్ళు, పిల్లలు అందరూ వెళ్తున్నారు. సో బాగుంటుంది. సో మాకైతే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మేమైతే వెళ్ళలేకపోతున్నామండి. బట్ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ట్రైన్లో ఫుడ్ అదంతా ఎందుకు, పిల్లలు ఉంటారు మళ్ళీ అని ఇంట్లోంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మా ఇంట్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ ఇవి వచ్చేసి టమాటా పచ్చడి చేయడానికండి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మెంతెం కూర పూరీలు అండి. మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈరోజైతే నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను, చూడండి, కంటిన్యూగా చూడండి నా వీడియోలో. అండ్ ఇక్కడైతే టొమాటోస్ పెద్ద పెద్దగా కట్ చేసేస్తున్నాను, బికాస్ ఇవి వచ్చేసి టొమాటో పచ్చడికి కొంచెం లైట్గా రోస్ట్ చేసి మిక్సీలో వేసేస్తాం. సో అందుకే పెద్ద పెద్దగానే కట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. వీళ్ళకి ట్రైన్కి వెళ్ళాలి, కాచిగూడ మా ఇంటి నుంచి దూరం అండి. సో వెళ్ళడానికి టైం పడుతుంది. మళ్ళీ ట్రైన్ 6కి స్టార్ట్ అయిపోతుంది. మేము ఇవన్నీ చేసేసరికి 2:30 2:40 అయిపోతుంది. 4 వరకు అన్నీ అయిపోవాలి. సో పూరీస్ అవన్నీ అయితే కొంచెం టైం పడతాయి, సో అందుకే చూస్తున్నాము. ఇక్కడైతే నా టొమాటోస్ కటింగ్ అయితే అయిపోయిందండి. సో వన్ సైడ్ టమాటో పచ్చడికి, వన్ సైడ్ కాకరకాయ ఫ్రై అయితే పెట్టేసాము. ఇటువైపు మెంతెం కూరని నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. అండ్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెంతెం కూర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు అయితే వేసుకోండి, మర్చిపోకండి, సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం. అండ్ ఇటు వచ్చేసి టమాటోస్ వేసేసి కొంచెం చింతపండు వేసి పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాము. తొందరగా అయితే చేస్తున్నామండి, టైం లేదు. ఇటువైపు అయితే నేను కాకరకాయ ఫ్రై చూసుకుంటున్నాను, మాడకుండా కొంచెం కలుపుతూ. ఇది వచ్చేసి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండి, మెంతెం కూర పూరీస్కి. నార్మల్ గోధుమ పిండి మనం ఎట్లయితే తీసుకుంటామో అదే తీసుకున్నాము ఇక్కడ, గోధుమ పిండి. దాంట్లో కొంచెం వామ్ వేయండి అండ్ సాల్ట్, టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఇటువైపు మెంతెం కూర ఇందాకన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టండి. ఇక్కడ మా లియో భయపడుతున్నాడు దానికి, మిక్సీ సౌండ్కి, అందుకే దాక్కుంటున్నాడు లియో గాడు. చూడండి మీరే, క్యూట్. సో ఫైనల్లీ మిక్సీ పట్టిన పేస్ట్ అదంతా మనం ఏదైతే పూరీ పిండి కలుపుకుంటాం అనుకున్నామో అది ఇక్కడ పెట్టాం కదా, దాంట్లో వేసుకోండి. సో పేస్ట్ అంతా వేసుకోండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది, చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సీరియస్లీ ఇవైతే నేను ఫస్ట్ అయితే తినలేదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మా అత్తమ్మ వాళ్ళు చేశారు, నేను ట్రై చేశాను, చాలా చాలా నచ్చింది. సేమ్ ఆ పేస్ట్ వేసి నార్మల్గా వాటర్ వేసి కలుపుకోండి.
కొంచెం రిక్వైర్డ్ అయితే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. సో ఇలా ఉంటుంది. మాకైతే టైం లేదు కాబట్టి వెంటనే ఇంకా సైడ్ పూరీలు చేసేసి ఇక్కడ కాల్చేస్తున్నాను. సో ఇలా వస్తాయండి పూరీలు. సో పిల్లలు చాలామంది మెంతం కూర తినరు, వాళ్ళకి ఇలా పెడితే చాలా బెస్ట్. మెంతం కూర హెల్త్కి మంచిది కూడా. సో ఇలా అయితే పూరీలు అయితే చేస్తున్నాం. ఫైనల్లీ మా పూరీలు అయితే అయిపోయాయి. నేను మా హస్బెండ్ టేస్టింగ్ టైం అని తెచ్చేసాను. అండ్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, bye bye.